అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ సమాచారం ఏం ఇవ్వాలనుకుంటున్నా అంటే నాకు వచ్చిన ఆలోచన మేరకు ఇందాకనే వచ్చింది ఆలోచన. మనం అనుకుంటాం చాలా నోరు మంచిదైతే ఊరు మంచిదండి అని. అది వాస్తవం అని మీకు తెలియజేస్తున్నాను నేను. దాంట్లో నాకు ఇందాక వచ్చిన ఆలోచన మేరకు మాట చాలా ముఖ్యమైనది. మాట తెలిసిపోతుంది. మనం ఏం మాట్లాడినా అవతల తెలిసిపోతుంది. కానీ వేరేవి ఏం చేసినా అంత సులభంగా తెలియవు. కనుక మాట ప్రతి ఒక్కరు పొద్దు నుంచి రాత్రిలో కూడా మాట్లాడుకునే దాంట్లో మనం తెలిసిపోతుంది అవతలకి ఏం సంగతి అనేది. కనుక దాంట్లో భాగంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మాట చక్కటి మాట అయితే పాట తిరిగి ఉంటుంది. అదే మాట కఠినంగా ఉంటే తూటా తిరిగా ఉంటుంది. పాట తూట. కనుక నాకు ఇందాక వచ్చింది ఇట్లా ఆలోచన. మాట అంటే మనం చక్కగా మాట్లాడాలనుకోండి, చక్కటి పాట విన్నట్టుగా, చక్కటి గానం విన్నట్టుగా, మధురమైన గానం విన్నట్టుగా ఉంటుంది అది. అదే మనం కఠినంగా మాట్లాడితే ఇదేంటబ్బా అనుకుంటారు, ఇంత కఠినంగా మాట్లాడుతున్నారని. అది తూటా తిరిగి ఉంటుంది. అందుకని నోరు జాగ్రత్త తీసుకోగలం కానీ కాలు జాగ్రత్త తీసుకోలేమన్నారు. కనుక మనం ఆలోచన చేసి ప్రతి మాట ఒక పాట తిరిగి ఉండేటట్టు చేసుకోవాలి. మనం మలుచుకోవాలి అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అది తూటా తిరిగా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు, బాధాకరంగా ఉండకూడదు. కనుక మీరు ప్రత్యేకంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమనగా వివిధ రాష్ట్రాలే కాక వివిధ దేశాల్లో ఉన్న వారందరికీ కూడా, ముఖ్యంగా భారతీయులకి నేను తెలియజేసేది ఏమనగా మనం మాట్లాడే విధానంలో ఉంటుంది. అదే మన ప్రవర్తన. మన మాటని మన ప్రవర్తన తెలియజేస్తుంది. ఎటువంటి మనిషి, ఎటువంటి మనం గుర్తింపు తెచ్చుకోవాలనేది. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే. మంచి అనిపించుకోవాలంటే మనం మంచి చేయాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా మన ప్రవర్తనను తెలియజేసినట్టు చేయాలి. అది చాలా సులభమైనది కాదండి, చాలా కష్టమైనది. అది అంత సులభం కాదు. కళలో ఇది కూడా ఒక కళ, ఆర్ట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్ట్ అన్నమాట. ఇది అంత సులభంగా ఏమి ఇవ్వరు. ఈ కలియుగంలో ఏది ఎవరికి అంత సులభంగా రాదు. మనం అనుకుంటాం అన్నీ సులభం అని, కానీ అన్నీ సులభంగా అనిపిస్తాయి, కానీ సులభంగా ఏది రాదు అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను మీకు. ఎందుకు ఈ వీడియో చాలా రోజులు ఏది చేయక ఇందాక వచ్చిన ఆలోచన చేసేసాం. కంటెంట్ అంటే ఏముంటుందంటే కంటెంట్ ఇవే ముఖ్యమైన కంటెంట్లు. ప్రతిదీ ఏది అనేది కాదు. మనం మాట్లాడే దాంట్లో ఉంటుంది కంటెంట్, దాన్ని అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది కంటెంట్, మనం ఏ విధంగా దాన్ని స్వీకరించగలం అనేది ఉంటుంది ఆ కంటెంట్ని. అందుకు మేము ప్రతిదీ మేము చెప్పుకుంటూ వస్తుంటాం. వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. మాదే కాదు, ఎవరిపైనా చూడండి, వారి దాంట్లో ఏది మంచిదో దాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి అని నా వంతుగా నేను ప్రయత్నం చేసి మీకు నా వంతుగా తెలియజేస్తున్నాను. కనుక ఈ గొప్ప ఆలోచన అవకాశం ఇచ్చిన స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ నమః.